హాయ్ అండి. క్యాబేజీ పచ్చి బటానా కర్రీ. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి పోపంతా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఓ 4 టమాటాలు తరిగి పెట్టుకుని వేసుకున్నాను. కొద్దిగా రాళ్ళు వేస్తే త్వరగా టమాటా మెల్ట్ అయి మెత్తగా అయిపోతుంది కాబట్టి త్వరగా మనకి కర్రీ రెడీ అయిపోతుంది. స్టవ్ మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకోవాలి. ఈ కర్రీ రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది. మా ఇంట్లో క్యాబేజీ ఎక్కువగా తినరు, అందుకనే వాళ్ళ కోసం బెండకాయ, వంకాయ కూడా చేశాను. పచ్చి బఠానీ వేసుకున్నాను. ఇప్పుడు పచ్చి బఠానీ ఎక్కువగా వస్తుంది. టమాటా పచ్చి బఠానీ బాగుంటుంది, ఆలు బాగుంటుంది, ఆలు పచ్చి బఠానీ, అలాగే వంకాయ పచ్చి బఠానీ చాలా బాగుంటుంది. ఇలా క్యాబేజీ పచ్చి బఠానీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇది ఉడికించుకోవాలి. ఈ లోపైతే మన పెరట్లో వినండి కొన్ని బెండకాయలు, వంకాయలు ఫ్రెష్గా చాలా బాగున్నాయి. అవైతే కుక్కర్లో వేసేసి గ్రేవీలా చేసిద్దాము. మనకి కొంతమంది క్యాబేజీ తినరు కాబట్టి ఆ క్యాబేజీ తినని వాళ్ళు వంకాయ ఇష్టపడరు. అలా ఉంటుంది మా ఇంట్లో. ఒక్కరికి ఒక కూర. ఇలా బెండకాయలు, నిలువుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, ఒక 4 టమాటాలు మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసి ఆ గ్రేవీ అనేది దీంట్లో పోసేసుకుంటే మనకి గ్రేవీతో చక్కగా ఉంటుంది కర్రీ. రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది. నేనైతే ఈ వంకాయ గ్రేవీ కర్రీ కొర్రల మీదకి చేస్తున్నా. కొర్ర రైస్ మీదకి చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు, కారం పొడి, గరం మసాలా, రాళ్ళుప్పు, కొద్దిగా వంకాయలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది. బాగా కలిపేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. మూత పెట్టేసి స్టవ్ మీడియంలో పెట్టి 2 విజిల్లు వస్తే సరిపోతుంది. క్యాబేజీ రెడీ అయిపోయింది. కొద్ది కారం పొడి, గరం మసాలా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే మనకి కారం మసాలా అనేది చక్కగా క్యాబేజీకి పడుతుందండి. రెడీ అయిపోయింది. దించేసుకుందాం. ఇది రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది. చక్కగా టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. పులిహోర అన్నం కూడా చేశానండి. కొమ్ము శనగలు వేసుకొని, బ్రౌన్ శనగలు అంటారు కదా, ఆ శనగలు వేసి చింతపండు వేసి పులిహోర అన్నం చేశాను. అది కూడా చాలా బాగుంది. నువ్వుల పొడి వేసాను. నువ్వుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది.